వేదికను అలంకరించిన పెద్దలకు, ముందున్న జనసేన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు. 2019లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి గారిని పోటీ చేయించారు. ఆ రోజు అలా ఎందుకు పోటీ చేయించారంటే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాపు సోదరులు ఎవ్వరూ గుర్తుకు రాలేదు. మరి ఈరోజు ఆయనకి తెలుసు, రోసయ్య గారికి తెలుసు, గుంటూరు ప్రజానీకానికి తెలుసు, గుంటూరు పార్లమెంటు సీటు కానీ ఇక్కడ ఎమ్మెల్యేల సీట్లు కానీ టీడీపీ జనసేనతో గెలుస్తామని. ఇప్పుడు కాపు సోదరులు అంటే వీళ్ళు కొట్టుకోవాలి, ఎట్లాగో ఈ సీట్లు మనకు రావు కాబట్టి కొట్టుకుంటారు, చస్తారు. ఇది ఒక దుర్మార్గపు రాజకీయం. అదే మీరు రాయలసీమకి వెళ్ళండి, 55 సీట్లు ఉంటాయి, 40 సీట్లు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి, సామాజిక వర్గాలకు ఇచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ గెలిచే అవకాశం ఉంది అని నమ్ముతున్నారు. కాకపోతే దేవుడు వేరే స్క్రిప్ట్ రాస్తాడు కదా, అక్కడ కూడా పోతా ఉన్నారు వాళ్ళు. ఆయన ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ 54-55 సీట్లు అక్కడ ఉంటే 40 సీట్లు ఒక సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన 5-10 వాళ్ళకొకటి వీళ్ళకి ఒకటి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడేమో అన్ని కుల రాజకీయాలు తీసుకొస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కిలారి రోసయ్య గారిని నాకు వ్యక్తిగతంగా కానీ ఇంకొకరిని కానీ విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శించాల్సిన వ్యక్తిత్వం కూడా నాది కాదు. అయితే సమస్యల రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన సమస్యల గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు కిలారి రోసయ్య గారు 3 రాజధానులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే దానికి వంతపడేటువంటి పరిస్థితి. మీరు పక్కా లోకల్ అంటున్నారు. పక్కా లోకల్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి మంచి జరగటం. మీ పార్లమెంటు అభ్యర్థిగా మీ మొదటి కర్తవ్యం మీ ప్రజలకి మేలు చేయటం. మీ తర్వాత నెక్స్ట్ పక్కన పార్లమెంటు, తర్వాత పక్కన రాష్ట్రం, తర్వాత దేశం. ఇది ఎవరికైనా. మీరు ఈ పార్లమెంటులోనే 3 రాజధానులకి ఓటేస్తే, అంటే రాజధాని రావటం అనేది ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే తప్పించి ఒక ప్రాంతంలో రాజధాని రాదు. అది చరిత్రలో బహుశా 1-2 సార్లు వస్తుంది. అలాంటిది మన అదృష్టం కొద్దీ ఇక్కడ రాజధాని వచ్చింది. రాజధాని వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇలాంటి ప్రాంతాన్ని వద్దనుకొని 3 ముక్కలు చేసి ఏ ముక్కకి కూడా న్యాయం చేయకుండా ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ వైజాగ్లో బంగారం లాంటి ఆ కొండ అక్కడ పోతే అద్భుతంగా ఉండేది. పచ్చని చెట్లని ఇష్టం వచ్చినట్టు నరికి ఒక 500 కోట్ల రూపాయలు, ఏదో ఒక 1000 సంవత్సరాల క్రితం రాజులు ఎలా అయితే కట్టుకుంటారో అలా ఒక ప్యాలెస్ కట్టుకొని, అంటే ఎవ్వరు ఆయన దగ్గరికి రాకుండా, ఆయన ఎవ్వరు ఏవి అటాక్ చేయకుండా ఆ మాదిరిగా కట్టి, కనీసం ఇక్కడ కట్టి నీళ్ళని ఇవ్వకుండా రోడ్లన్నీ పిచ్చి మొక్కలకు వదిలేసి ఇట్లాంటి దుర్మార్గ రాజకీయం చేస్తూ ఉన్నారు. పోనీ అదంతా వదిలేద్దాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, అసలు ఎందుకు ఈ చట్టం? ఏదైనా ఒక బిల్లు కానీ ఒక చట్టం కానీ తీసుకొస్తే దానివల్ల 10 మందికి ఉపయోగం జరగాలి. దీనివల్ల ఏ విధమైన ఉపయోగం? ఫస్ట్ సమస్య ఉంటే సమస్యను తీర్చడానికి చట్టం. సమస్య ఎక్కడుంది? ఎక్కడైనా గ్రామాల్లో కానీ ఎక్కడన్నా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు కదా. వాళ్ళు ఏం చెప్తారంటే, మనం ఎక్కడన్నా హైవేలు కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి రైతుల దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఈ చట్టం ఉంటే మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామనేది వాళ్ళ వాదన. నేను ఒకటే చెప్తున్నా, ఎన్ని రోడ్లు వేస్తారు మీరు? ఇంత ల్యాండ్ కావాలి మీకు ఈ రాష్ట్రంలో? ఎక్కడో గుంటూరు పక్కనో లేకపోతే హైవే పక్కన మీరు ఎక్కడన్నా రోడ్లు వేయాలనుకుంటే ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేయండి. చేసి అక్కడ ఏదైనా కావాలంటే ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినా ఓకే, ఒప్పుకుంటాం, కొద్ది గొప్ప మీరు మీ ఆలోచన వేరు. అలా కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో అన్ని ఇళ్ళు, స్థలాలు, పొలాలు అన్నీ ఏది అమ్మినా కూడా మీ చేతికి వెళ్ళిపోతాయంటే అసలు మీకు ఏం క్రెడిబిలిటీ ఉంది? అసలు గవర్నమెంట్ అధికారులు మామూలుగా మనకు న్యాయంగా జరగాల్సిన వాటి కోసం వెళ్తేనే 5 సార్లు తిప్పుతారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు ముట్టేదాకా చాలామంది.
అలాంటిది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ వాళ్ళ చేతికి వెళ్తే న్యాయ వ్యవస్థ అంతా పక్కకు పోతే దీన్ని తీర్చేది ఎవరు? ఇక మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికో, ఆర్కే గారి దగ్గరికో, అయోధ్య రామిరెడ్డి గారి దగ్గరికో వీళ్ళే మన ప్రధాన న్యాయమూర్తులు అవబోయేది ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వైజాగ్లో చూస్తా ఉన్నా, వైజాగ్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈయన విజయసాయి రెడ్డి గారు ఆయనకి నచ్చిన ప్రాపర్టీ, కొండ మీద ఉన్న మంచి హోటల్స్ కానీ ఏదైనా మంచి ప్రాపర్టీ ఉంటే పిలిచి ఇది నాకు కావాలి, మీకు ఎంత రేటు కావాలో చెప్పమంటారంట. వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వాలి, తప్పని పరిస్థితి. బ్లాక్ మనీ ఇవ్వటం, ఆస్తులన్నీ రాయించుకోవటం వైజాగ్ మొత్తం. అందుకే వైజాగ్ ప్రజలు వీళ్ళు రాజధాని అక్కడ పెడతానన్నా కూడా వాళ్ళంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇవే కారణాలు. ఆ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అక్కడ. అందుకే ఎవరైనా రాజధాని వద్దనుకుంటారా? వస్తుందంటే ఎవరికి ఆ ప్రాంతంలో ఇష్టం లేదు. ఇది ఇట్లాంటి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క వ్యక్తికి అప్పచెప్పి అక్కడేమో పెద్దిరెడ్డి, ఇక్కడేమో విజయసాయిరెడ్డి, ఇక్కడేమో అయోధ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎవరికి ఒక్కొక్క ప్రాంతానికి ఇదేదో వీళ్ళ సామంత రాజ్యాల్లాగా అప్పచెప్పేసి ఇది ఒక దుష్ట ప్రణాళికను తీసుకొచ్చారు. అంటే ఎవరన్నా 20 రోజుల్లో ఎలక్షన్ ఉంటే ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తారా? అంటే ఇప్పుడే ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే పొర్రపాటున అతను గెలవస్తే ఇంకేముంటే ఎవడు వ్యతిరేకిస్తే ఓకే కాపు సోదరులు పవన్ కళ్యాణ్ అభిమానులు నాకు వీళ్ళు ఓట్లు వేయరు, సో వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి. గ్రామాల్లో మీరు చూస్తున్నారు, అసలు ప్రతిపక్ష పార్టీల్లో ఉంటే పార్టీ మారమని చెప్పి ఎన్ని అరాచకాలు చేస్తున్నారో మీకు తెలిసే ఉంటుంది. అసలు రేపు రెండోసారి అతనికి పొరపాటున వస్తే ఎంత అరాచకం ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు జరగబోయే ఎలక్షన్ అనేది వర్గాలకు సంబంధించిన పోరు కాదు, ఇది తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక. కాబట్టి మీరందరూ కులమతాలకు అతీతంగా ఈ ఎలక్షన్కి మాత్రం మీరందరూ ఏదైతే పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఉద్దేశంతో, ఎందుకంటే దశాబ్దాలుగా 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరుని నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు పావుగంట మాట్లాడదామని వెళ్తే గంటన్నర మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎవడో పెట్టిన చిచ్చుకి వర్గాలుగా విడిపోయి ఉన్నారు, ఇది మంచి అవకాశం, మనం అందరినీ కలపగలిగితే మీరు మేము కలిసి అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతంలో చక్కగా కలిసిమెలిసి ఉండి అభివృద్ధి చెందుతారు అని ఆయన చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం గొప్ప ఉద్దేశం. ఆ ఉద్దేశానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేనకు ఓటు వేయటం కానీ, అదేవిధంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం కానీ చేస్తారని మీ అందరి ఆలోచనలో దీవెనలు మాకు ఉండాలని, మీరు గర్వపడే వ్యక్తిగా మీ వ్యక్తిగా నేను మీకు ఉంటానని, అండగా ఉంటానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని, మిమ్మల్ని మాత్రం మర్చిపోనని తెలియజేసుకుంటూ, అందరినీ గుర్తుపెట్టుకుంటారని తెలియజేసుకుంటూ, ఇంత అభిమానం. నందివేలుగు సమస్యలు తప్పనిసరి అమ్మ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే నాకు ఒక్కసారి బ్రెయిన్లోకి వెళ్తే నేను మర్చిపోను. వెళ్ళేటప్పుడు నాకు లాస్ట్ టైం చెప్పారు ఇక్కడ 1,40,00,000 రూపాయలు పెట్టి హై స్కూలు 5-10 ఏళ్లుగా అది కంప్లీట్ అవ్వలేదు, అందులో 90 లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి, ఆ వర్క్ పూర్తిగా అవ్వలేదు, 90 లక్షలకు కావాల్సిన వర్క్ జరగకపోగా అది 40-50 లక్షల వర్క్ జరిగింది, 30-40 లక్షలు నొక్కేశారు, మిగిలిన ₹1 రాలేదు. వెళ్ళేటప్పుడు మిగిలిపోయిన స్కూల్ చూశాను. అప్పుడు నాకు బాగా గుర్తుంది, అక్కడ డొంక రోడ్లు కొన్ని ఉన్నాయి, డొంక రోడ్లు వేయించమని అడిగారు. ఇవన్నీ నాకు గుర్తున్నాయమ్మా. జనరల్గా నేను ఒకసారి మైండ్ పెడితే ఇక్కడికి వెళ్తే కష్టం. సమస్యల పట్ల నాకు అవగాహన ఉందమ్మా. ఒకటే అయితే నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు రాష్ట్రం అంతా అప్పులమయమైపోయింది. అసలు ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఏ ఖజానాలో ఇతను ఏం చేశాడనేది గవర్నమెంట్ వస్తే కానీ మనకు తెలియదు. తెలిసిన తర్వాత 6 నెలల్లో కాకపోయినా కనీసం 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోనూ ఆదాయం పెరిగిన వెంటనే తప్పనిగా ఈ సమస్యల పట్ల ఒక మంచి ఉద్దేశంతో తీర్చాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తాం. అందులో సమస్య లేదు. అదే కాకుండా ఇక్కడ చూస్తూ ఉన్నాను పూరి గుడిసెలు ఉన్నాయి. నేను కోరుకునే ఎదురుగా 3 పూరి గుడిసెలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 2 పూరి గుడిసెలు ఉన్నాయి, 5 పూరి గుడిసెలు ఉన్నాయి. ప్రాంతంలో పేదవాళ్ళకి కనీసం 2 సెంట్లు ఇళ్ళు కట్టించే మార్గం కూడా తప్పకుండా తీసుకోవాలని నేను చంద్రబాబు గారిని ప్రతి మీటింగ్లో నేను ఇదే అడుగుతా ఉన్నాను. సార్ మనం ఎక్కడా కూడా పేదవాళ్ళు ఇళ్ళు లేకుండా
ఉండకూడదు. బంగ్లాల్లో చూసి ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు బాధపడకూడదు. అందరికీ చిన్న ఇళ్ళైనా సరే బొమ్మరిల్లు లాగా ఉండాలి సార్, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నాను. అందులో కూడా ఏ విధమైనటువంటి శక్తి ఉపయోగించి ఎన్ఆర్ఐ ఫండ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఒక్కొక్క ఇంటిని ఒక స్మాల్ యూనిట్ లాగా చేసి ప్రతి ఊరికి ఎంతో ఒక 50-20 ఇళ్ళు కట్టించే మార్గం కూడా ప్లాన్ చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. మనోహర్ గారి గురించి మీకు తెలియదే ఉంది, మంచి మనిషి. ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి అభివృద్ధి తెనాలి చుట్టుపక్కల జరిగిందంటే ఆయన వచ్చినప్పుడే నేను చూశాను. ఎందుకంటే ఆ రోజుల్లో చదువుకునేటప్పుడు ఆ రోజుల్లోనే చెప్పేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి చేయించిన మాట వాస్తవం. ఇది ఎవరు కాదనని సత్యం. అదేవిధంగా ఇప్పుడు రేపు జనసేనలో ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు. మంత్రివర్గంలో ఆయనకు మంచి స్థానం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాంతానికి డెవలప్ జరుగుతుంది. దాని గురించి అసలు ఇష్యూవే కాదు. మీరందరూ కూడా తప్పనిసరిగా చేయండి. మీరు చేస్తారు, నేను చెప్పక్కర్లేదు. నా గోల్ అంతా తెలుగుదేశం ఓటు, ప్రతి ఓటు కూడా మీరు నాకు ఓటు అయిపోయినా పర్లేదు కానీ ఒకళ్ళిద్దరు ఆయనకు మాత్రం తప్పకుండా ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.